మంచు విష్ణు మూవీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక మూవీ ట్రైలర్ మాత్రం రిలీజ్ అయింది. అదే కన్నప్ప. అయితే కన్నప్ప ట్రైలర్ ఎలా ఉంది, అసలు దాంట్లో ఉన్నటువంటి ఒక ఆర్టిస్టులు ఎవరు అనేది చూసుకుంటే ఇక్కడ మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రీతి ముకుందన్ ఇలాగ చాలా పెద్ద తారాగణంతో శరత్ కుమార్తో పాటు ఈ యొక్క ఏదైతే ప్యాడింగ్ ఉందో చాలా పెద్ద ప్యాడింగ్ అని అనుకోవచ్చు. అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సినటువంటి మూవీ ఎందుకు డిలే అయింది, దీంతోపాటు ట్రైలర్ అసలుకి ఎలా ఉందనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈ రోజుల్లో ఆధ్యాత్మికమైనటువంటి సినిమాలు వస్తే హిట్ అవుతాయా లేదా అనేది అయితే ఖచ్చితంగా గతంలో మనకు వచ్చినటువంటి రామదాస్ కావచ్చు, అన్నమయ్య కావచ్చు, శ్రీరామరాజ్యం కావచ్చు, ఇలాంటి అన్ని సినిమాలు కూడా ఖచ్చితంగా హిట్ అవుతాయని చెప్పి అయితే ప్రూవ్ చేశారు. అయితే ఇలాంటి కోవలకు వచ్చేసరికి ఇప్పటిదాకా మంచు విష్ణు సినిమాకు సంబంధించి అయితే మనం ఏది కూడా రాలేదు, చూడలేదు. ఇప్పుడు నిజంగా మంచు విష్ణు ఒక కన్నప్ప క్యారెక్టర్ ఏదైతే ఉందో, గతంలో చూసుకుంటే మనకి కృష్ణరాజు గారు చేసినటువంటి ఒక భక్త కన్నప్ప సినిమా చూసాము, అది ఒక ఇండస్ట్రియల్ హిట్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి కోవలోకి వచ్చేటువంటి ఒక కన్నప్ప సినిమా ఏదైతే ఉందో, విష్ణు మంచుకు సంబంధించిన సినిమా ట్రైలర్ అయితే మీరు చూశారు కాబట్టి ట్రైలర్ ఎలా ఉంది, దాని గురించి మీరు ఏం చెప్తారు? మనం భక్త కన్నప్ప చూసామండి. భక్త కన్నప్పలో మీరు చెప్పినట్టుగా కృష్ణరాజు గారు, వాణిశ్రీ గారు చేశారు, బాపు గారు తీశారు. సినిమా బాగుంటుంది చాలా. రావు గోపాలరావు గారు కూడా అందులో మంచి క్యారెక్టర్ వేశారు. కాకపోతే ఆ సినిమాలో పాటల వల్ల కూడా సినిమా చాలా బాగా హిట్ అయింది. కథ ఎలాగా హిట్ అవుతుంది, కథను మించి పాటలు కూడా చాలా బాగుంటాయి అందులో. అయితే మీరు అన్నారు ఇలాంటి సినిమాలు హిట్ అవుతాయా, గతంలో హిట్ అయ్యాయి కానీ అన్నారు. మీరు కనుక ఇప్పుడు గమనిస్తేనండి, యువత ఎలా ఉన్నారంటే వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు. ఒకటి టెక్గా ఉన్నారు, రెండో పక్క చాలా ఆధ్యాత్మికంగా ఉంటున్నారు. చాలా నమ్మకాలు ఎక్కువయ్యాయి వాళ్ళకి, భక్తి కూడా ఎక్కువైంది. అంటే మనకి కరోనా తర్వాత మనిషిలో ఒక భయం వచ్చిందండి. ఆ భయం భక్తికి దారితీస్తుంది. అప్పుడు ఆ భక్తి నుంచి వీళ్ళు రకరకాలుగా నమ్మకాలు కూడా పెంచుకున్నారు. అయితే ఈ ట్రైలర్ చూసినప్పుడు ట్రైలర్ చాలా బాగుందండి. అందులో నాకైతే చాలా నచ్చింది, నిజంగా చెప్తున్నాను. కాకపోతే కొంచెం మనకి హాలీవుడ్ లెవెల్లో కనిపించింది అటు వచ్చి. అంటే ఒక బాహుబలి, ఒక హాలీవుడ్ మూవీ ఆ రేంజ్లో అయితే కనిపించింది. వీళ్ళు కథని కొంచెం మార్చారేమో అనిపించింది. అంటే ఇది ఇప్పుడు మనకి భక్త కన్నప్ప తీసుకుంటే శ్రీకాళహస్తిలో ఉండే ఆ కథే తీసుకున్నారు వాళ్ళు. అది వాయులింగం అది. సో అదే కథని తీసుకుని ఇక్కడ వీళ్ళు కొంచెం మోడిఫికేషన్స్ చేశారేమో అనిపించింది నాకు. ఇక్కడ ఏదో తమ్ముడు అన్న అనే ఒక క్యారెక్టర్స్ పెట్టి వాయులింగాన్ని తీసుకురమ్మంటే 50 మందిని కాదు 100 మంది వెళ్ళినా కూడా ఒక్క వ్యక్తే చంపేశాడు అని అనడం, ఇవంతా కూడా అప్పుడు మనకి కన్నప్ప క్యారెక్టర్ ఎలివేట్ అయింది మనకి. బాగుందండి. ఆయన చూడటానికి కూడా విష్ణు కూడా బాగున్నారు. నాకెందుకో అన్ని రకాలుగా అది నచ్చింది. బాణాలు వేయటం కాదు, ఆయన చేసే ఆ యుద్ధ విన్యాసాలు కాదు, అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో మనకి ఒక చిన్న గ్లిమ్స్ వచ్చిందండి. ప్రభాస్ ఇట్లా హాఫ్ అయ్యి కనిపిస్తుంది, మనకు అర్థమైపోయింది ఆయన ప్రభాస్ అని. శివుడిగా అక్షయ్ కుమార్ వేశారు. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ చాలా బాగా నప్పాయి అనిపించింది నాకైతే. అయితే పాత భక్త కన్నప్ప స్టోరీనేనా కాదా అనేది మాత్రం కొంచెం సందేహంగా ఉంది. అంటే కొన్ని ఏమైనా మార్పులు చేర్పులు చేశారేమో ఈ తరానికి తగ్గట్టుగా. బట్ ఏదైనా కూడా ట్రైలర్ అయితే సూపర్ సక్సెస్ అవుతుందండి. దీన్ని బట్టి సినిమా కూడా చాలా బాగా వస్తుంది, బాగుంటుంది, మంచి హిట్ కొడుతుందని అయితే అనిపిస్తోంది. బికాజ్ మంచు ఫ్యామిలీకి ఇప్పుడు హిట్ కూడా చాలా అవసరం చాలా రోజుల తర్వాత. ఎందుకంటే మోహన్ బాబు గారు మంచి సినిమాలు గతంలో చేశారు. అలాగే ఇతని ఢీ సినిమా చాలా బాగుంటుంది విష్ణుది. తర్వాత ఈ సినిమా హిట్ అయితే మళ్ళా వాళ్ళ ఇండస్ట్రీలో మంచిగా నిలదొక్కుంటారని అనిపిస్తుంది నాకైతే. అయితే ఇక చూసుకుంటే ప్రభాస్ గారు జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్ అలా వెళ్తున్నప్పుడు జస్ట్ ఒక ఐ వరకే మనకు కనిపిస్తుంది. అయితే ప్రభాస్ క్యారెక్టర్ చూసాము సేమ్ అదే విధంగా చాలా గట్టిగా దేవుడా అని చెప్పి అరిసినప్పుడు మనకి అక్షయ్ కుమార్ గారు శివుడు పాత్రలో కనిపిస్తున్నట్టు మనకు చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి అనే దాని మీద మాత్రం చాలా సందేహాలు అయితే ఏర్పడుతున్నాయి. అయితే చాలామంది అంటుంది ఏంటంటే నందీశ్వరుడు యొక్క క్యారెక్టర్ని ప్రభాస్ చేశారని చెప్పేసి అయితే అంటున్నారు. కానీ ప్రభాస్కి ఇక్కడ కన్నప్ప సినిమాకి రెండిటికి ఒక చిన్న లింక్ అయితే ఉంది. ఏంటి అంటే అది గతంలో చూసుకుంటే మనకి భక్త కన్నప్ప వాళ్ళ పెద్దనాన్నగారు తీసిన సినిమా ఏదైతే ఉందో అది బ్లాక్ బస్టర్ సినిమా. సో ఖచ్చితంగా ఈ యొక్క సినిమాలో పార్ట్ కావాలని చెప్పి ప్రభాస్ వచ్చారంటారా, లేదంటే స్టోరీలో ఈ యొక్క సన్నివేశం ఉండాలని చెప్పేసి మోహన్ బాబు అనుకున్నారంటే ఏమంటారు మీరు? రెండు ఉండొచ్చండి.
అటు పెద్దనాన్నగారి తరఫున భక్త కన్నప్ప సినిమా ఆయన చేశారు. అది ప్రభాస్ చేస్తుంటే కూడా బాగా పండేది ఆ సినిమా. మళ్ళీ ఇప్పుడు తను చేసుంటే, కాకపోతే అది మరి ఎందుకో వారు చేయలేదు. సో ఈయన మంచు విష్ణు అనుకోవటం, దాంట్లో ప్రభాస్ ఒక పార్ట్ అవటం కూడా బాగుంది, తప్పులేదు. మీరు చెప్పినట్టుగా ఒక నందీశ్వరుడి క్యారెక్టర్ ఏమో అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఈయన శివయ్య అని అరిచినప్పుడు అక్షయ్ కుమార్ కళ్ళు తెరుస్తారు. కాబట్టి నందీశ్వరుడు చాలా ఇంపార్టెంట్. కాబట్టి నాకేమనిపిస్తోందంటే శివుడు త్రూ నంది ఈయనకి హెల్ప్ చేస్తారా అని ఒక అలా అనిపించింది నాకు. కాబట్టి అంటే కథని బట్టి ఇప్పుడు ప్రత్యర్థులతో పోరాడేటప్పుడు అక్కడ వాళ్ళు ఇతన్ని ఏమైనా బంధించి ఉండొచ్చు, అంటే కథ ప్రకారం మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు నందీశ్వరుడు రూపంలో మన ప్రభాస్ వచ్చి అతన్ని కాపాడొచ్చు. ఎందుకంటే మనిషి ఇంకా అన్నీ అయిపోయాక నువ్వే దిక్కు అంటారు కదా, అట్లా దేవుణ్ణి ప్రార్థించినప్పుడు అన్యథా శరణం నాసి త్వమేవ శరణం మమ అంటారు. ఇంకా నాకు నువ్వు తప్ప ఇతఃపరం బెరుగని నేను, నాకు నువ్వే దిక్కు. దేవుడు అప్పుడే వస్తాడు. మనకి ద్రౌపది వస్త్రాభరణంలో కూడా ఆవిడ ఇలా చెయ్యి అడ్డు పెట్టుకున్నంతసేపు కృష్ణుడు రాడు. ఎప్పుడైతే ఆవిడ 2 చేతులు పైకి పెట్టి కృష్ణ అని అంటుందో అప్పుడు ఆయన చీరలు ఇస్తాడు. అంటే మన మీద మనం కొద్దిగా ఇంకా అంటే కొంచెం అహం అనమాట అది మనిషి. ఆ అహాన్ని పూర్తిగా వదిలినప్పుడే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ విధంగా మనకి ఈ కథ చూసుకుంటే ఇది కొంచెం హాలీవుడ్ లెవెల్లో ఉంది నాకైతే కొద్దిగా. బట్ ఏదేమైనా కూడా వాయులింగం మనకు తెలుసు శ్రీకాళహస్తిలో ఉంటుంది. మనకి పంచభూతలింగాలు ఉన్నాయి, అగ్ని వాయు జలం, ఇట్లా మొత్తం ప్రకృతిలోని ఇవన్నీ తీసుకుని. చిత్రం ఏంటంటే ఈ 5 కూడా మనకి దక్షిణాదిలోనే ఉంటాయి. అందులో ఒక్క వాయులింగం ఒకటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది, మిగతా 4 తమిళనాడులో ఉంటాయి. ఈ 5 కూడా చాలా మంచిది చూడడం అని అంటారనమాట. సో ఏది ఏమైనా ఈ కాళహస్తి అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం మనకి. అటువంటి కథని తీసుకుని ఈ సినిమా తీయాలనుకోవడం బాగుందండి. మనం అంటే అది విన్నప్పుడు ఈయన చేయగలడా, తీయగలరా వీళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ కృష్ణరాజు గారు తీశారు, హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అని అనిపిస్తుంది మనకి. కానీ దాంతో దీన్ని పోల్చకూడదు. ఎప్పుడు కూడా ఏ సినిమా తరహా సినిమాదే కాబట్టి వీళ్ళు తీసిన దాని ప్రకారం ఈ సినిమా బాగుంది, వాళ్ళు తీసిన దాని ప్రకారం అప్పటి తరం ప్రకారం ఆ సినిమా బాగుంది. ఏది ఏమైనప్పటికీ సినిమా అయితే 100% సక్సెస్ అవుతుందండి. అయితే ఇక్కడ ఈ సినిమాలో చూసుకుంటే మనకి లాస్ట్లో అక్షయ్ కుమార్ శివుడు పాత్రలో కనిపిస్తారు. అది కాక ఇంతకుముందే ఆయన శివుడు లాగా ఓ మై గాడ్ కావచ్చు, ఓ మై గాడ్ 2 ఇలాంటి సినిమాలు కూడా చాలా యాక్ట్ చేశారు. కాబట్టి ఆయన సంబంధించి ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇంతమంది ప్యాడింగ్? ఎందుకంటే మోహన్ లాల్ని చూసాం, మోహన్ బాబు గారిని చూసాం, ఇలా ఇంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారంటే ఖచ్చితంగా ఇది పాన్ ఇండియా మూవీ. సో అంచనాలు ఎలా ఉంటాయి అనుకోవచ్చు? ఇప్పుడు మనం బాహుబలిలో కూడా మనకి తమిళియన్స్ని తీసుకున్నారు, కన్నడ వాళ్ళని తీసుకున్నారు. అంటే మనం సౌత్ ఒకటే కాదు, నార్త్ కూడా మందే. అందరం అంటే సినిమా రంగంలో మనకి కులాలు ఉండవు కదండి, భాషాభేదం ఉండదు, కులం ఉండదు, నటులందరూ ఒకే కులం. కాబట్టి సో అందరినీ కలుపుకుంటూ వెళ్తే సినిమా సక్సెస్ అవుతుంది అని ఒక ఆలోచన కావచ్చు, మంచిదే అది. మన పాన్ ఇండియా మూవీ అనుకున్నప్పుడు అటు నార్త్ వాళ్ళు ఉంటారు, సౌత్ వాళ్ళు ఉంటారు. సో కేరళ, తమిళనాడు, కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్ ఇట్లా తీసుకుంటే వాళ్ళు ఆ రకంగా ఆలోచించి ఆర్టిస్టులను తీసుకుని ఉండొచ్చు. అందరికీ కూడా సమన్యాయమే చేస్తుంటారు తప్పకుండా. ఇక్కడ క్యారెక్టర్ ముఖ్యం అంతే, ఎవరు పెద్ద ఎవరు చిన్న కాదు. ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఎలా పండించారు, అందులో వాళ్ళు ఎలాగా దాన్ని ఆవాహన చేసుకుని వాళ్ళు చేయగలిగారు అనేది మనం చూడాలి. ఆ రకంగా చూసినప్పుడు ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేస్తారు. సరే, అక్షయ్ కుమార్ గురించి మనం కొత్తగా చెప్పుకోక్కర్లేదు. హీఈస్ ఎ ప్రూవెన్ ఆర్టిస్ట్. ఆయన చాలా గొప్ప ఆర్టిస్ట్. ఆయన చాలా కింది స్థాయి నుంచి వచ్చి చాలా చక్కగా తను మలుచుకుని ఒక మంచి ఆర్టిస్ట్గా ఎదిగారు ఆయన. కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ పాత్రలను చక్కగా చేశారని అనుకుంటున్నాము. సో మనం చూద్దామండి. తర్వాత సినిమా అయితే తప్పకుండా హిట్ అవుతుందండి. మంచి ఫ్యామిలీకి మళ్ళీ ఒక మంచి హిట్ వస్తుందని మనం అనుకుందాం. సో చూద్దాం. చాలా రోజులుగా హిట్ కోసం పరితపిస్తున్నటువంటి ఒక మంచి ఫ్యామిలీకి మంచి రోజులు రావాలి, మంచి హిట్ కొట్టాలని చెప్పి కోరుకుందాం. నమస్తే.